నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక శుభవార్తనైతే తీసుకొచ్చానండి. తల్లికి వందనం లేదా అమ్మ ఒడి పథకానికి సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ ఏంటి అంటే, తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయబోతున్నారండి. ఈ పథకం ఎప్పుడు రాబోతోంది, ఏ విద్యార్థులకు ఈ డబ్బులు రాబోతున్నాయి, ఈ విద్యార్థులకు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అప్లై చేసుకోవడానికి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకానికి సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఒక శుభవార్త అందించడం జరిగిందండి. తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. అమ్మ ఒడి పథకం గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఉండేదండి. ఈ పథకానికి పేరు మార్చి తల్లికి వందనంగా మార్చడం జరిగింది. 15,000 రూపాయలనైతే ఆర్థిక సాయాన్ని విద్యార్థులకైతే అందించడం జరుగుతోంది. 15,000 రూపాయలు కేవలం ప్రైవేట్ స్కూల్స్లో చదివే విద్యార్థులకే కాకుండా గవర్నమెంట్ స్కూల్స్లో చదివే విద్యార్థులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సంస్థల్లో చదివే విద్యార్థులు ఇద్దరికీ ఈ 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేవలం ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే డబ్బులు ఇచ్చేవాళ్ళు. అయితే మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకొకసారి స్పష్టం చేశారండి. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు మేము డబ్బులు ఇస్తాము, 15,000 రూపాయలు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి. ఒక విద్యార్థి ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరుంటే 30,000 రూపాయలు, ముగ్గురుంటే 45,000 రూపాయలు, ఈ విధంగా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది అని అయితే చెప్పడం జరిగిందండి. అయితే ఈ తల్లికి వందనం లేదా అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే, ఈ మార్చి నెల చివరి వారంలో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నారండి. ఈ డబ్బులు వచ్చేసి మే నెలలో అయితే విడుదల కాబోతున్నాయండి. మే నెలలో పూర్తిగా డబ్బులు అందరికీ విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోనికి లేదా ఆ గార్డియన్ ఖాతాలోనికి అయితే వేయడం జరుగుతుందండి. అమ్మ ఒడి లేదా తల్లికి వందనం పథకాన్ని అప్లై చేసుకోవడానికి స్కూల్స్లోనే అప్లికేషన్లు అయితే తీసుకుంటారండి. స్కూల్స్లో వాళ్ళు మిమ్మల్ని డాక్యుమెంట్స్ అడిగినప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. ఈ డాక్యుమెంట్స్ ఏవేవి కావాలంటే, తల్లి యొక్క ఆధార్ కార్డు, అలాగే పిల్లల యొక్క ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అమ్మ ఒడి లేదా తల్లికి వందనం పథకం యొక్క డబ్బులు రావడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా ఒక వ్యాలిడ్ ఫోన్ నెంబర్ అయితే ఉండాలండి. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ మీరు అక్కడ సబ్మిట్ చేసినట్టయితే స్కూల్స్లో వాళ్ళే మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ తల్లికి వందనం డబ్బులు మార్చి నెల చివరి వారంలో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇది మార్చి నెల చివరి వారంలో అయిపోయిన తర్వాత మే నెలలో అయితే ఈ డబ్బులు తల్లుల ఖాతాలోనికి అయితే పడబోతున్నాయండి. ఇదండి తల్లికి వందనం సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.